అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కోస్తాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఓపీ పేషెంట్స్ సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్కి ఎక్కడ కూడా సరైనటువంటి సదుపాయాలు లేక, కంప్యూటరైజేషన్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ ఓపీకి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక విధానం అయితే, ఈరోజు గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ వైద్యశాలను మరింత పటిష్టం చేసేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సమిష్టి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో ఇంకో 17 కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4,000 నుంచి 4,500 మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి, ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఈరోజు 17 గతంలో 10 ఉండేవి, ఇప్పుడు కొత్తగా 7 కౌంటర్స్ నిర్మించుకొని 17 కౌంటర్లని ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఓపీ పేషెంట్స్ ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా వాళ్ళకి అవసరమైతే స్ట్రక్చర్స్ కానీ, మంచినీళ్ళు కానీ, ఫ్యాన్లు కానీ, వచ్చేటువంటి అటెండర్స్కి కూర్చోనేటువంటి అవకాశాలతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి 1 సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు సిఎస్ఆర్ నిధుల దగ్గర నుండి ప్రభుత్వాన్ని దగ్గర నుండి కూడా నిధులు తెచ్చేటువంటి కార్యక్రమం, సెంట్రల్ గ్రాంట్స్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని కూడా రాబట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సహకారంతో పెద్ద ఎత్తున హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా డాక్టర్లుగా ఉండడం, వారి విశేష అనుభవాలతో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి సారించి అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పేషెంట్ కూడా మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా, అవసరాలున్నా సిబ్బంది మొత్తం కూడా అందుబాటులో ఉన్నారు. నర్సెస్ కానీ, అటెండర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో పార్కింగ్ సమస్యలతో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యశస్వి రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్ కానీ, ఎంఎన్ఓస్ను కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధానం. కానీ గతంలో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే కమిటీ సమావేశాల్లో ఈ అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ని ప్రొక్యూర్ చేసే వరకు ఈరోజు మీరు ఏదో పెట్టారుగా వర్క్ షెడ్యూల్, అంటే బయట కార్పొరేట్ కాలేజెస్ నుంచి కానీ లేకపోతే ఇంకో చోట నుంచి కానీ ఎవరైతే వాలంటరీగా వచ్చి ముందుకు పనిచేయాలనుకుంటా ఉన్నారో అటువంటి టీంని సెట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక 100 మంది ఎన్రోల్ అయ్యారు. అటువంటి వాళ్ళందరికీ కూడా టైం ఇస్తా ఉన్నాం. ఆ టైంలో వచ్చి ఇక హాస్పిటల్లో వాళ్ళు అవసరమైనటువంటి సర్వీస్ చేసేటువంటి విధానాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం దీని మీద చాలా చిత్తశుద్ధిగా ఉంది. ఎఫ్ఎన్ఓస్ను, ఎంఎన్ఓస్ను అపాయింట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా తీసుకుంటాం. అవసరమైనటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా మేమందరం కూడా రిక్రూట్ చేసుకునేటువంటి విధానాన్ని గౌరవ వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. తప్పకుండా వాటి మీద ఆలోచన చేసి వెంటనే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ను కూడా రిక్రూట్ చేస్తాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.